అందరికీ నమస్కారం అండి. నా పేరు హరీష్ కుమార్. నా బాబు పేరు అశ్వథ్ గురుదత్త. నా భార్య పేరు బాలనవ్యశ్రీ. మా బాబుకి డీఎండీ డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉంది. ఈ జెనెటిక్ డిజార్డర్‌లో ఏమవుతుందంటే రోజు రోజుకి మజిల్ అనేది వీక్ అయిపోయి డ్యామేజ్ అయితా ఉంటది. బాబు ప్రెజెంట్ నడుస్తున్నాడు. కానీ ఏమవుతుందంటే రోజులు గడిచే కొద్దీ ఆ నడిచే స్తోమతని కూడా కోల్పోతాడు. అంటే కాళ్ళు చచ్చుపడిపోయి వీల్ చైర్‌కి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని తర్వాత ఇంకా కొద్దిగా అలానే డిలే అయ్యే కొద్దీ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే చేతులు అవన్నీ కూడా చచ్చుబడిపోయే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. ఇలానే డిలే అయ్యే కొద్దీ ఏమవుతుందంటే బాబు కంప్లీట్‌గా వీల్ చైర్‌కి వెళ్ళిపోయి దాని తర్వాత బెడ్‌కి పరిమితం అయిపోయి దాని తర్వాత లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుందన్నారు. వీళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీనికి ఎల్బిడి జీన్ థెరపీ అనే ఒక ఇంజెక్షన్ 2023లో సెరప్టా థెరటిక్స్ అనే ఒక కంపెనీ కనిపెట్టింది. కానీ దాని కాస్ట్ వచ్చేసి $3.2 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 26 కోట్ల పైచిలుకే అవుతుంది. దీనికోసము మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. బాగా చదువుకున్నా కానీ బాబుని కాపాడుకోవడానికి తగినంత 26 కోట్లు అంటే ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయినా కానీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్కోప్ అయిపోతుంది. అసలు ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఊహించని అమౌంట్ 26 కోట్లు అంటే. కానీ అది అంత పెద్ద అమౌంట్ ఉందని చెప్పేసి చూస్తా మా బాబుని మేము కోల్పోవాలని మాత్రం అనుకోవట్లేదు. బాబుని ప్రజలందరూ ముందరకు వచ్చి దాని తర్వాత గవర్నమెంట్ కూడా కొద్దిగా స్పందిస్తే బాబుని చూసి కొద్దిగా కనికరిస్తే బాబుని ప్రాణాలని దక్కించుకోవచ్చు అనే ఒక చిన్న ఆశతో క్రౌడ్ ఫండింగ్ అనేది చేశాము. క్రౌడ్ ఫండింగ్ అనేది కొన్ని నెలలుగా చేస్తున్నాము. ఒక 10 లక్షల మంది $260 డొనేట్ చేయగలిగితే బాబుకి కావాల్సిన అమౌంట్ 26 కోట్లు అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత బాబు ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు. అలానే ఈ బాబు విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఎన్నెన్ని మాధ్యమాలు ఉన్నాయో, న్యూస్ పేపర్స్ కానీ, దాని తర్వాత టీవీ ఛానల్స్ కానీ, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, సుమన్ ఇట్లా చాలా మాధ్యమాల ద్వారా గవర్నమెంట్కి రీచ్ అయ్యి గవర్నమెంట్ ద్వారా హెల్ప్ కోసము ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఇది బాబు గురించి తెలిసిన వెంటనే మన ఏపీ సెక్రటేరియట్ సీఎంఓ ఆఫీస్కి ఫస్ట్ కొన్ని న్యూస్ ఛానల్స్లో వెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్స్లో బాబు గురించి పడిన తర్వాత బాబు గురించి ప్రచురించిన తర్వాత డైరెక్ట్గా ఏపీ సెక్రటేరియట్ మంగళగిరి దగ్గర ఉన్న సీఎంఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బాబు గురించి అక్కడ లెటర్ సబ్మిట్ చేసి ఆ విషయం అయితే అక్కడ కంప్లీట్ లెటర్లో సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మనకి ఇంతవరకు ప్రభుత్వ స్పందన కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాము. ప్రభుత్వం స్పందిస్తే, నారా లోకేష్ గారు స్పందిస్తే మా బాబు ప్రాణాలని త్వరగా కాపాడుకోవచ్చు అనే మా ఆశ, చిన్ని ఆశ. బాబుకి ప్రజెంట్ ఇప్పుడు ఈ జూన్ 18 వస్తే 4 సంవత్సరాలు అవుతుంది. డాక్టర్ చెప్పడం ఏంటంటే 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా ఈ ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ చెప్పారు. సో ఇంకొక 4-5 రోజుల్లో, ఇంకో వారంలో బాబుకి 4 సంవత్సరాలు పడతాయి. వీలైనంత త్వరగా అంటే ఇంకొక టైం అయితే చాలా తక్కువ ఉంది బాబుని కాపాడుకోవడానికి. ఒక 4-5 నెలల్లోపు ఇంకా అంతకంటే త్వరగా వీలైతే అంత త్వరగా ఇప్పిస్తే ఇంజెక్షన్ బాబుని కాపాడుకోవచ్చు. నేను కోరుకునేది ఒకటి ఏంటంటే మన ఏపీ ప్రభుత్వం నారా లోకేష్ గారు మా బాబు గురించి కొద్దిగా స్పందించి మా బాబుని కాపాడుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. టైం కొద్దిగా తక్కువ ఉంది సార్. దయచేసి మా బాబుని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రీసెంట్గా చిన్న పాపకి ఎలా అయితే పునర్విక అనే చిన్న పాపకి ఎలా అయితే పునర్జన్మని ప్రసాదించారో మా బాబు కూడా డిఎండి అనే వ్యాధితో, జెనెటిక్ డిజార్డర్తో
చాలా బాధపడుతున్నాడు. ముందు ముందు ఏమైపోతుందో అని చెప్పేసి తల్లిదండ్రులకు మేము చాలా బాధపడుతున్నాము. ఇంత బాగుండే బాబు ముందు ముందు మజిల్ అనేది మొత్తం కంప్లీట్‌గా వీక్ అయిపోయి మా ముందరనే కరిగిపోతాడు. కొవ్వొత్తిలాగా కరిగిపోతాడని డాక్టర్ గారు ఇలా చెప్తుంటే మేము అసలు తట్టుకోలేకపోతున్నాము. దయచేసి నారా లోకేష్ గారు దయచేసి సార్ మా బాబుని కాపాడి మా బాబుకి పునర్జన్మను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. చాలా నా పేరు నవ్యశ్రీ. మా బాబు అశ్వత్ గురుదత్త 4 ఏళ్ళు బాబుకి లాస్ట్ ఇయర్ డిఎండి అని తెలిసింది. హాస్పిటల్లో చూపిస్తే చాలా వీక్గా ఉన్నాడని. అప్పటి నుంచి మేము చాలామంది డాక్టర్స్ని అయితే మేము కలిసాము. అందరూ ఒకటే చెప్పారు, ఇక్కడ లేదమ్మా ఇంజెక్షన్ అమెరికాలో ఉంది అని చెప్పి. మేము నిమ్స్కి కూడా వెళ్ళాం హైదరాబాద్, వాళ్ళు కూడా అదే చెప్పారు. మేము ఇది తెలిసిన వెంటనే బాబుని ఎలాగోలా కాపాడుకోవాలని చెప్పేసి అప్పటి నుండి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాము. కానీ బాబుకి కావాల్సిన అమౌంట్ అయితే చాలా పెద్దదండి. అది మా వల్ల అయితే కాదు, ఒక్కరి వల్ల. మీ అందరి సహకారాల వల్లే మా బాబుని మేము కాపాడుకోగలము. దయచేసి బాబు గురించి తెలుసుకున్న వాళ్ళు ఈ వీడియో ద్వారా ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, కంపెనీ డోనర్స్ కానీ బాబుకి ఇంజెక్షన్ ఇప్పించి బాబుని ప్లీజ్ కాపాడండి. ఒక్కటే మేము అడిగేది, ఇంజెక్షన్ ఇప్పించండి చాలు. మాకు మనీ కూడా ఏం అవసరం లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి బాబుకి ఒక ఇంజెక్షన్ ఇప్పించి బాబుకి పునర్జన్మనివ్వండి.